పాత మోడల్ పాలిస్. ఇది 25 సంవత్సరాలు నిండిన కారణంగా మొత్తం బాడీ రస్ట్ పట్టింది. డ్యామేజ్ అయిన చోటల్లో ఫ్యాబ్రికేషన్ చేసి దీన్ని రీవర్క్ చేయడానికి రిస్టోరేషన్ చేస్తున్నాం. ఏ విధంగా డ్యామేజ్ అయిందో మీరు చూడొచ్చు. టోటల్గా పూర్తిగా కొన్ని చోట్ల బియాండ్ ద రిపేర్ డ్యామేజ్ అయింది. కానీ దీనికి ఏ పార్ట్ దొరకని కారణంగా దీన్ని కస్టమర్ రిక్వెస్ట్ మీద రీవర్క్ రీఫాబ్రికేషన్ చేస్తున్నాం. రీఫాబ్రికేషన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనబడుతూ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడెక్కడ ఉన్నదో అక్కడ మొత్తం ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నాం. సో దీనికి ఈ విధంగా మనం సొంతగా ఫ్యాబ్రికేషన్ చేయడం మినహా ఇంకా వేరే మెథడ్ ఏమీ అవైలబుల్ లేదు. లేదా వెహికల్ తీసేసేయడం స్క్రాప్ కింద, లేదా నచ్చినందుకన్నా ఇట్లా రీఫాబ్రికేషన్ చేసి పెయింటింగ్ చేసి నడిపించుకోవడం, ఇది ఒకటే ఆప్షన్. ఈ వెహికల్ రమారమి 25 సంవత్సరాలు నిండిపోయింది. అయినా కూడా ఈ వెహికల్ ఇలా చేయించడానికి కారణం ఏంటంటే, కస్టమర్ వెర్షన్ ఏంటంటే, ఇతను హరీష్ అని జహీరాబాద్ నుంచి ఒక వ్యవసాయదారుడు. అతని పంట పొలంలో పండిన కూరగాయలు తీసుకురావడానికి, మార్కెట్లో వేసి రావడానికి, మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి రావడానికి, ఇంటి నుంచి ఏ విధమైన పని ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలలో తిరగడానికి అంటే కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే వేరే వెహికల్ ఆటోలు కానీ హైర్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. అందుకోసమే దీన్ని చేయిస్తున్నాడు. అయినా ఇంకో పద్ధతిలో దీన్ని స్క్రాప్ చేయవచ్చు. దీన్ని స్క్రాప్ చేయడం వల్ల అతనికి 25,000 వస్తాయి. ఆ 25,000 స్క్రాప్కి వేయటం వల్ల ఉపయోగం లేదు. ఈ విధంగా రీవర్క్ చేసుకొని కనీసం ఇంటి దగ్గర, ఊళ్ళల్లో, పొలంలో కూడా అతని రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఆ విధంగా అతను చేయించుకోవడానికి ముందుకు వచ్చాడు. మీరు కూడా ఇటువంటి రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా, ఏదైనా వెహికల్ని మీరు చేయించాలనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.